హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ప్యాన్లో బటర్ వేడవుతుంది అనుకుంటున్నారా? సో ఏం లేదండి, పాస్తా చేస్తుంది. సో బటర్ మెల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర కొంచెం గ్రిల్డ్ చికెన్ ఉంది. సో దానికోసం నేను కొంచెం బాయిల్ చేసిన పాస్తాని ఇక్కడ పక్కన పెట్టుకున్నాను. సో దానికి మళ్ళీ కొంచెం నా దగ్గర పాస్తా సాస్ ఉంది. సో దీంతో ఈరోజు పిల్లలకి డిన్నర్. సో నేను కొంచెము దీంట్లో వేసాను చికెన్ బటర్లో. కొంచెం అది ఇలా అవుతుంది. దెన్ సో కొంచెం పాస్తా సాస్. సో కావాల్సినంత, నాకు తెలుసు ఇది ఎంత పడుతుందో. సో నా ఐబాల్ చేసుకొని వేస్తున్నాను. మిక్స్ చేద్దాం. పాస్తా కూడా వేసేసుకుందాం. ఒకసారి కలిపేద్దాం. 1 నిమిషం వెయిట్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తాం. సో ఇప్పుడు ఒక 1 మినిట్ నుంచి ఉడుకుతుంది. సో ఇప్పుడు పాస్తాలో కొంచెము పెప్పర్ పొడి వేసుకుందాం కావలసినంత. సో ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం చీజ్ వేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుందాం. సో చూడండి, కొంచెం 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎట్లా ఉందో చూడండి. క్రీమ్. సో ఈ విధంగా పాస్తా రెడీ అయింది చూడండి. సో నేను డిష్ అవుట్ చేస్తున్న పిల్లలకి. సో చికెన్ పాస్తా, పేని పాస్తా. సో ఈ విధంగా మంచిగా ఎమ్మీగా పిల్లలకి చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.